నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల ఎత్తైన కొండపై వెలసిన శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం కింద భోగమహేశ్వరం నుండి కొండపై సిబిఎం ట్రస్ట్ మరియు దేవస్థానం ఆధ్వర్యంలో 2 బస్సులను సిబిఎం ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ అనురాధ, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీశైలానికి ఉత్తర ద్వారంలో నల్లమలలో వెలసిన శ్రీ ఉమామహేశ్వర దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కొండ కింద ఉన్న భోగమహేశ్వరం నుండి కొండపై భక్తులు వెళ్లడానికి 2 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ కొండపై వచ్చే భక్తులకు వాహనాలకు పార్కింగ్ చేయటకు ఇబ్బందిగా ఉండటం వల్ల బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నల్లమలలో వెలసిన శ్రీ ఉమామహేశ్వర దేవస్థానాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. భోగమహేశ్వరం నుంచి కొండమైన ఉన్న ఉమామహేశ్వరం టెంపుల్ వరకు మరి భక్తుల సౌకర్యార్థం కోసం మరి టెంపుల్ సహాయ సహకారాలు సిబిఎం ట్రస్ట్ సహాయ సహకారాలతోటి 2 బస్సులను కొనుగోలు చేయడం జరిగింది. ఇవి ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే పైన పార్కింగ్ ప్లేస్ ఇబ్బందిగా ఉంది. వెహికల్స్ ఎక్కువ అవ్వటం వల్ల ఇక్కడ జామ్ అయి చాలా ఇబ్బందులు పడుతుంది. కాబట్టి చాలామంది వెహికల్లో వచ్చే భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే కింది నుంచి పైకి దేవస్థానం బస్సులే ఉంటాయి. 2 బస్సులు పెట్టాం. రాబోయే కాలంలో ఇంకా కూడా నీడ్ ఉంటే ఇంకా అవసరం అనుకుంటే దాన్ని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ టెంపుల్కి వచ్చే వాళ్ళకందరికీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు, ట్రాన్స్పోర్టేషన్ కానీ, అదేవిధంగా నిత్యాన్నదానం భోజనాలు కానీ, క్యూ విషయం కానీ అన్ని రకాలుగా ప్రశాంతంగా ఉండాలి. భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకూడదు అనే ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేశాం. త్వరలోనే టాయిలెట్స్ ఇవన్నీ కూడా వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, అకామిడేషన్ కానీ ఇవన్నీ కూడా చేయబోతున్నాం. ఈ ప్రాంతాన్ని అచ్చంపేటకు ఒక మకుటం మణిహారం మకుటం ఒక ప్రత్యేకమైనటువంటి టెంపుల్. ఇది మకుట మణిహారంగా తీర్చిదిద్దాలని మా ఆలోచన. నేను నాతో పాటుగా మా బీరం మాధవరెడ్డి గారు ఈ టెంపుల్ కమిటీ చైర్మన్, వారితో పాటుగా డైరెక్టర్స్ కానీ, అదేవిధంగా ఈవో, వేద పండితులు, తర్వాత స్టాఫ్, ఈ టెంపుల్లో పనిచేసే స్టాఫ్ కూడా చాలా డివోటీస్గా భక్తి శ్రద్ధలతో పనిచేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారిని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ.